ఇట్ ఈస్ ఈజియర్ ఫర్ ఎ క్యామెల్ టు గో త్రూ ఐ ఆఫ్ ఎ నీడిల్ దాన్ ఫర్ ఎ రిచ్ మ్యాన్ టు ఎంటర్ ది కింగ్డమ్ ఆఫ్ గాడ్. ధనవంతుడు దేవుడి రాజ్యంలోకి ప్రవేశించడం కంటే ఒంటె సూది కంటి గుండా ప్రవేశించడం సులభం అంటున్నాడు. అంటే దీని మీనింగ్ ఏంటంటే అసలు ఒంటెకి సంబంధం లేదు. అసలు ఒంటె అలా వెళ్ళడం అనేది అసలు డిఫికల్టే కాదు, ఇట్స్ ఇంపాసిబుల్. అంతేకాదండి, ఐ ఆఫ్ నీడిల్ అంటే చాలామంది మిస్అండర్స్టాండ్ చేసుకుంటారు. ఇజ్రాయెల్లో ఒక గేట్ ఉంది, మీకు స్క్రీన్పై చూపిస్తాను చూడండి. దీన్ని ఐ ఆఫ్ నీడిల్ అని వాళ్ళు అంటారు. ఒక క్యామెల్ని అన్లోడ్ చేసి మోకాల మీద కూర్చోబెట్టి దాన్ని మెల్లిగా పంపిస్తే ఇందులోంచి వెళ్ళగలదంటారు. దీన్ని ఐ ఆఫ్ నీడిల్ అని చాలామంది అనుకుంటున్నారు, కానీ యాక్చువల్గా ఇది కాదండి. ఇది ఎందుకంటే యేసు ప్రభు ఉన్న కాలంలో ఈ గేట్ అక్కడ లేదు, ఇది తర్వాత వచ్చింది. సో ఇది మనుషులు సృష్టించుకుందే తప్ప ఇది ఈ వాక్యానికి సంబంధం లేదు. వాక్యానికి మెయిన్ మీనింగ్ ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే మీరు సంపాదించలేరు లేదా మీరు మీ మార్గంలో కొనుగోలు చేయలేరు, మీరు మీ హోదాని మీతో పాటు తీసుకెళ్ళలేరు. అంటే సూది ద్వారా ఒక ఒంటిని అలా పంపడం అనేది ఇది మరణశిక్ష కాదు, ఇది ఒక మేలుకోమని ఒక పిలుపు. అంటే ఇట్స్ నాట్ లైక్ ఎ డెత్ సెంటెన్స్, ఇట్స్ ఎ వేకప్ కాల్.